నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ఎత్తివేత, దిగువకు నీరు విడుదల చేసిన మంత్రులు. స్థానిక నేతకే జూబ్లీహిల్స్ టికెట్, మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు. స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్ ఫోకస్, కేసీఆర్ తో హరీష్ రావు కేటీఆర్ భేటీ. ఆపరేషన్ సింధూర్ పై రెండో రోజు చర్చ, లోక్సభలో అధికార విపక్షాల మధ్య వాగ్వాదం. వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ భేటీ, తాజా రాజకీయ పరిణామాలపై చర్చ. తిరుమలలో ఏనుగుల బీభత్సం, భక్తులను నిలిపివేసిన అధికారులు. కుక్కకు రెసిడెన్సీ సర్టిఫికేట్, బీహార్ అధికారుల తీరుపై విపక్షాల ఫైర్. రుతుపవనాల ప్రభావంతో ఢిల్లీలో భారీ వర్షం, జలమయమైన రోడ్లు, వాహనదారుల ఇక్కట్లు. నాలుగు 4,000 టన్నుల బొగ్గు మాయం, వర్షాల వల్ల కొట్టుకుపోయిందని మేఘాలయ మంత్రి వ్యాఖ్యలు. నిమిషప్రియ మరణశిక్ష రద్దు, ఆ వార్తలు అవాస్తవమన్న విదేశాంగ శాఖ. న్యూయార్క్ లో కాల్పుల కలకలం, 5గురి మృతి, నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు. ఏఐ ముప్పుపై తక్కువగా అంచనా, టెక్ దిగ్గజ కంపెనీలపై ఏఐ పితామహుడు అసహనం. ఒక్కో బిడ్డకు ఏటా 43,000 నగదు ప్రోత్సాహకం, జనాభాను పెంచేందుకు చైనా నిర్ణయం. మెటల్ బంగారంగా మార్పు, కాలిఫోర్నియా మారథాన్ ఫ్యూజన్ స్టార్టప్ కంపెనీ ప్రయోగం. ఫ్యాషన్ ఈవెంట్ లో తలుక్కుమన్న జాన్వీ కపూర్, పింక్ లెహెంగాలో ర్యాంప్ వాక్. పరుగులు పెడుతున్న ఉస్తాద్ భగత్ సింగ్, అదిరిపోయే పోస్టర్ తో క్రేజీ అప్డేట్. ఆచితూచి స్పందిస్తున్న మదుపరులు, స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.